హామీలతో ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి 6 హామీలను ఎగ్గొట్టిన విధానాన్ని నిరసిస్తూ మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీ భారత సుమనన్న గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న పట్టణ పార్టీ నాయకులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా వచ్చిన రమేష్ అన్న కూడా తెలియజేస్తూ ఇవాళ ఇంత సక్సెస్గా చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఇవాళ 6 గ్యారెంటీల పేరుతో 60 మోసాలను చేసిండు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని ఈ రోజు వరకు 22 నెలల కాలానికి 55,000 రూపాయలు బాకీ పడ్డారు. అదేవిధంగా వృద్ధులకు బీడీ కార్మికులకు నెలకు 4,000 ఇస్తామని 20 నెలల కాలంలో 40,000 రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మోసాలను చేసి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజల గ్యారంటీలను విస్మరించి వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని రేపు వార్డులలోకి వచ్చే ప్రతి కాంగ్రెస్ నాయకుడిని వాళ్ళ నిలదీయాలని కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని మనందరం వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వాళ్ళ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఏ వర్గాన్ని కూడా అన్ని వర్గాలను విస్మరించింది. వాళ్ళ ఇక్కడ కార్మికులను, ప్రజలను, విద్యార్థులను, మహిళలను అందరిని విస్మరించి వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసపూరిత వాగ్దానాలుగా మిగలకుండా అమలు